నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శబరిమల బంగారం చోరీ కేసులో మాజీ ఈవో అరెస్టు. బంగారం వివాదంలో ట్విస్ట్. 2 రోజులు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం. వాతావరణ శాఖ హెచ్చరిక. ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్, ఫ్లెమింగోల శాశ్వత స్థావరంగా తీర్చిదిద్దుతాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ. మోందా తుఫాను ఎఫెక్ట్, భారీగా పెరిగిన కూరగాయల ధరలు, వినియోగదారుల జేబుకు చిల్లులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ చర్యలకు సిఫార్సు చేసిన కలెక్టర్లు. టెంపుల్ సిటీలో కుక్కల బెడద, సునకాలపై కరుణ ఏల, నగరపాలక సంస్థ తీరుపై మండిపడుతున్న జనం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, తెలంగాణ హైకోర్టు జస్టిస్ నందికొండ నరసింగారావు, ఎల్వి సుబ్రహ్మణ్యం, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెంకటేశ్వర దర్శనం చాలా బాగా అద్భుతంగా జరిగింది. ఆయన ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా వర్షాలు సకాలంగా పడుతూ ఇందుకు బాగా ఇదవ్వాలని ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి అవుతుందని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మేము బృందావన్ కాలనీ పార్ట్ 2 చేస్తున్నాం. సగం అయింది, మిగతా సగం ఫినిష్ చేసి త్వరలో ఏప్రిల్లో రిలీజ్ చేస్తాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 33 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 9 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. ప్రశాంతినగర్ చివర గోవిందనగర్ వద్ద అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు, అడ్డుకోవాలని, వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని, తన భర్త మరణించాడని పీఎఫ్ నగదు ఇప్పించాలని, తిమ్మినాయుడుపాలెంలో రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, అమిగోస్ అపార్ట్మెంట్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు అడ్డుకోవాలని, దేవేంద్ర థియేటర్ శివాలయం వద్ద రోడ్డుపై ఉన్న గుంత పూడ్చాలని, మున్సిపల్ పార్క్ పక్కన పార్క్ చేసిన వాహనాలు తొలగించాలని, గరుడ వారధిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ కాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. కింది స్థాయిలోని అధికారులు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్జీదారుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కోరుతున్నారు. గత 2 వారాలుగా పీజీఆర్ఎస్ రద్దు కావడంతో నేడు జిల్లా నుంచి అర్జీదారులు అధిక సంఖ్యలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీలను నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డిఆర్ఓ నరసింహులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో సునకాల బెడద అధికం కావడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షాకాలం, మరోవైపు వీధి కుక్కల బెడదతో నగరంలో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు సమీపంలోని సచివాలయ సిబ్బందికి నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమని సచివాలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో రోజురోజుకు వీధి కుక్కలు ఎక్కువై మనుషులపై దాడికి యత్నిస్తున్నాయి. రాత్రి సమయాలలో కాలనీలలో తిరగాలంటే వాహనదారులు ఇటు స్థానికుల భయాందోళనకు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక వీధికి సుమారు 10 సునకాలు పైగా ఉండడంతో పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపించాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీధి కుక్కలు తీసుకువెళ్లి కేరింగ్ సెంటర్లో వాటి సంతతి పెరగకుండా కుక్కల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు. నగర పరిధిలో పిచ్చి కుక్కలు ఎక్కువై మున్సిపల్ పరిధిలో ప్రతిరోజు ఒక్కరు లేదా ఇద్దరు కుక్కకాటుకు గురవుతున్నారని, తరచుగా వాహనదారులకు వీధి సునకాలు అడ్డు రావడంతో కింద పడిన ఘటనలు రోజురోజుకు అధికంగానే ఉన్నాయి. ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని నగరవాసులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం సందర్భంగా తిరుపతి నగరంలో పలు శివాలయాలలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శివయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపాలను వెలిగించి స్వామివారిని ప్రార్థిస్తే కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. ఈశ్వరుని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని, అందులో భాగంగా ఆలయాలకు రావడం జరిగిందని పేర్కొన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయంలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనదని, తిరుపతిలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, 1,00,000 బిల్వదళ పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరించారు. అందులో త్రయోదశి గడియలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు శ్రీ అఖిలాండేశ్వరి సమేత జంబుకేశ్వర స్వామి దేవస్థానం పట్నూలు వీధిలో వెలుసున్న శ్రీ స్వామివారికి ఉదయము మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేశాము. తర్వాత ఈ కార్యక్రమంలో ఉభయదారులు కూడా పాల్గొన్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అశేషమైన జనంతో ఈ దేవాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా ఉంది. కావున ఈరోజు స్వామివారికి మళ్ళా మధ్యాహ్నం 3:30కు అంటే ప్రదోష కాలంలో నందీశ్వర స్వామికి, అదేవిధంగా స్వామివారికి ఒకే ఏకకాలంలోనూ రుద్రాభిషేకం మహాన్యాస ఏకాదశి జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమంలో కూడా భక్తులు కూడా విరివిగా పాల్గొని స్వామివారికి, అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కార్యక్రమము. తిరుపతి రూరల్ మండల పరిధిలోని వేదాంతపురం పంచాయతీ దోబిఘాట్ ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ రజక వృత్తి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని రజక వృత్తిదారులు వినూత్న రీతిలో కార్యాలయ ప్రాంగణంలో బట్టలు ఉతుకుతూ వారి నిరసనను తెలియజేశారు. తిరుపతి రూరల్ మండల పరిధిలోని వేదాంతపురం పంచాయతీలోని దోబిఘాట్ను కొంతమంది రాజకీయ అండదండలతో ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులకు, మండల స్థాయి స్థానిక అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రం సమర్పించి తగిన చర్యలు చేపట్టమని కోరిన చలనం లేకపోవడంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రజక సంఘం నాయకులు తెలియజేశారు. ఇకనైనా పరిష్కారం చూపించకపోతే శాశ్వతంగా ఇక్కడే తమ వృత్తిని కొనసాగిస్తామని అధికారులను హెచ్చరించారు. రెండుసార్లు కలిసాము. కలెక్టర్ గారు కూడా స్పందించారు. రెండోసారి అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి మా ముందరనే ఫోన్ చేశాడు కలెక్టర్ గారు. అయ్యా వెంటనే మీరు దాన్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిపి అప్పుడు ఏమి చేయాలనేది మళ్ళీ మనం ఆలోచన చేద్దామని చెప్తే అప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవటం లేదు. అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి, 4 ఇండ్ల దాకా కూడా కట్టడం జరిగింది. ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇక్కడ అధికారులు, ఎంఆర్ఓ గారు కానీ అధికారులు కానీ దాని మీద స్పందించిన పాపాన పోలేదు. మేము అన్ని విధాలా కూడా ఆర్డీఓని కలిసినాము, ఎంఆర్ఓ గారిని కలిసినాము. అందరినీ కూడా కలిసి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా రజకులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా దానికి సంబంధించి కరపత్రాలు కూడా
ఆవిష్కరించడం జరిగింది. కొంతమంది ఆక్రమించుకొని ఆ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుంటే ఇంక ఏ పద్ధతిలో ఉతకాలి అని చెప్పిన బట్టలు ఇక్కడికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆక్రమించుకున్నటువంటి అధికారులు వాళ్ళకు ఒత్తాస పలుకుతూ ఈరోజు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే ధోబిఘాట్ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ధోబిఘాట్ స్థలాన్ని ధోబిఘాట్గా ఉంచాలని చెప్పని ఈరోజు రజకుత్తుదారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సమస్యను కనుక పరిష్కారం చేయకపోతే ఇక్కడే ప్రతిరోజు ఇదే ప్రాంతంలో బట్టలు ఉతికి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పని ఈ సందర్భంగా పాలక వర్గాలకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ను తొలిసారిగా కైవసం చేసుకోవడంతో నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు. భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ విజేతగా నిలవడంతో స్థానిక పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నగర మేయర్, వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా కార్యకర్తలు, కార్పొరేటర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, ఇది కేవలం భారత మహిళల జట్టు విజయం మాత్రమే కాదని దేశంలోని ప్రతి ఒక్క మహిళ విజయమని తెలిపారు. ఈ ప్రపంచ కప్ను గెలవడంతో భారత మహిళా క్రికెట్ జట్టు స్థాయి మారడంతో పాటు ప్రతి ఒక్క మహిళా క్రీడాకారుల తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారుతాయని, దేశంలోని మహిళలు కూడా క్రీడలను తమ భవిష్యత్ కార్యాచరణగా అడుగులు వేస్తారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అలాగే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థినులు మాట్లాడుతూ, నిన్న జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను ఆద్యంతం ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా తిలకించామని, దాదాపు 23 సార్లు ప్రపంచ కప్లో తలపడిన మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించి కప్పు కైవసం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. ఆద్యంతం విద్యార్థినులు చదువుల ఒత్తిడితో తల మునకలయ్యే తమకు క్రీడలు ఒక ఆట విడుపుగా ఉపయోగపడతాయని, అంతేకాకుండా క్రీడలు భవిష్యత్తులో తమకు ఒక వృత్తిగా ఎంచుకునేందుకు ఈ విజయం ఎంతో తోడ్పడుతుందని తెలియజేశారు. ఖచ్చితంగా భారత మహిళా క్రికెట్ టీం యొక్క భవిష్యత్తు మారబోతుంది. అట్లాగే ఈ ఒక్క విజయంతో దేశంలో ప్రతి ఒక్క మహిళ అలాగే ఆడపిల్లలు కూడా స్పోర్ట్స్ని తమ కెరియర్గా ఎంచుకునే అవకాశాలు, అలాగే క్రికెట్ని కూడా తమ కెరియర్గా ఎంచుకునే అవకాశాలు పెరుగుతూ వస్తుంది భవిష్యత్తులో. ఈ ఒక్క విజయంతో తల్లిదండ్రుల యొక్క మైండ్ సెట్ కూడా మారుతుంది. తమ పిల్లలకు చదువే కాకుండా స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేసే అవకాశాలు పెరుగుతాయి. నిన్న నైట్ మేము మొత్తం లైవ్ మొత్తం చూసాము. శ్రీరజని తను చాలా బాగా ఆడింది. ఒక్క 4 ఒక్క 6 కూడా ఇవ్వలేదు. చాలా మంచిగా ఆడింది. కెప్టెన్ కూడా కరు తను చాలా మంచిగా అందరినీ ప్లేస్ చేసింది, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి. చాలా బాగా అనిపించింది విన్ అయ్యేసరికి. 23 ఇయర్స్ నుంచి కష్టపడుతూ ఉన్నారు. ప్లస్ 23rd ఇయర్ ఇప్పుడు మనకు ఛాంపియన్షిప్ వచ్చింది. చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే 23rd ఛాంపియన్షిప్ వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు ఇక్కడికి, చాలా మంచిగా ఆడారు. నా పేరు భవానీ. ఏ స్పెక్యులేటివ్ విన్ బై అన్ ఇండియన్ టీమ్ ఇన్ 2025 ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. The team performance marked by great skill and confidence. The team showed the exponential teamwork and tenacity throughout the tournament. Congratulations to our team players. By this, it will show the historical win that motivates the future generations to participate and to take up the sports. And I respectfully thank for our Indian captain Kaura, and it is very inspiring for all the women's. It will help for our sports to improve all women's, and thank you sir. శక్తివంతంగా మన యొక్క లేడీస్ యొక్క గొప్పతనం, అలాగే మ్యాచ్ అనేది ఎలా విన్ అయ్యారు అనేది కూడా చాలా గొప్పగా ఉంది. అలాగే ఇది ఒక స్ట్రెస్ బస్టర్ స్టూడెంట్స్కి కానీ, అలాగే మన దీన్ని కెరియర్గా కూడా చూస్ చేసుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్. Now we are celebrating loudly the India's winning moment, the World Cup ICC 2025. So the yesterday match is marking the 43 years of our global glory of the in sports. Now especially thanks to the Sri Charani and the whole team. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట్లో 10 మంది అమాయకమైన భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ద్వారానే ఇంతటి ప్రమాదకర ఘటన జరిగిందని మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. సో ఎవరైతే కుటుంబాలలో ఇంత విషాదం చోటు చేసుకుందో ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ
వాళ్ళకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇవాళ తిరుపతి నియోజకవర్గంలో కరుణాకర్ రెడ్డి గారి సూచనలతో అలాగే మా నియోజకవర్గ సమన్వయకర్త అభినయ్ గారి ఆదేశాలతో ఇవాళ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించటం జరిగింది. సో ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో పర్వదినాల్లో భక్తుల రద్దీ అనేది సర్వసాధారణంగా చాలా ఎక్కువ ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. నిన్న ఏదైతే కాశీబుగ్గ క్షేత్రంలో జరిగిందో ఆ రోజు కార్తీక మాసం ఏకాదశి రోజున కాబట్టి వైష్ణవ ఆలయంలో ఖచ్చితంగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ అది ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి ఆలయం. అసలు అక్కడ ఆలయం ఉంది, ఎన్ని సంవత్సరాలుగా ఉంది అనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియదు అని ఎండోమెంట్ శాఖ మంత్రి చెప్పటం నిజంగా చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో హిందూ భక్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందా? ఈ రాష్ట్రంలో హిందూ ఆలయాల నిర్వహణ ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలి కొదిలేసిందా? మీ మానాన మీరు పడి చావండి అని వదిలేసినట్టుగా అర్థమవుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చనిపోయిన ఆ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇటువంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా చనిపోయిన కుటుంబాల వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబ సభ్యులు కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు పిలుపునిచ్చారు. ఎవరు వచ్చినా కడప నుంచైనా కానీ కర్నూలు చాలా ఏరియాల నుంచి మన జిల్లాల నుంచి వే హాస్పిటల్కి వస్తున్నారంటే ఉచిత వైద్యం కాబట్టి. అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షల్లో బిల్లు వేస్తారు, వాళ్ళు పోలేరు కాబట్టి మరణాలు సంభవిస్తాయి. దాన్ని ఉద్దేశించే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటికైనా పోరాడదాం, జైలుకన్నా వెళ్దాం, ఈ ప్రైవేటీకరణను ఆపుదామనేసి ఈరోజు ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ఈ చిత్తూరు జిల్లా కమిటీ తరఫున, తిరుపతి నగర కమిటీ తరఫున మన నాయకులందరూ కూడా రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితుల్ని ఎట్టా తొక్కాలా, దళితుల మధ్య ఎట్లా రచ్చబెట్టాలా, దళితుల్ని ఎట్లా చేయాలా అనే నినాదం తప్ప ఇంకోటి లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని 120 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో కడితే దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈరోజు దానికి ఇచ్చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. అలాంటి అతన్ని ముఖ్యమంత్రి అవ్వడం మన దరిద్రం, మన దురదృష్టకరం. చిత్తూరు నగరంలోని డంపింగ్ యార్డును ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా చెత్తా చెదారాన్ని తొలగించి సుందరవనంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. సోమవారం చిత్తూరుకు పర్యటనకు వచ్చిన ఆయన తొలుత స్థానిక మంగసముద్రంలోని డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం ఆయన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు 50 ఎలక్ట్రికల్ చెత్త సేకరణ వాహనాలను మంజూరు చేస్తామన్నారు. స్వచ్ఛ చిత్తూరును ఏర్పాటు చేస్తామని, ఇందుకుగాను చెత్త సేకరణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన చెత్తపై కూడా పన్ను వేసి చెత్త ప్రభుత్వం అనిపించుకున్నారని ఎద్దేవా చేశారు. వాటన్నిటినీ తొలగించి స్వచ్ఛ చిత్తూరును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముద, తుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు తదితరులు పాల్గొన్నారు. ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి రీసైక్లింగ్ కూడా మేము ప్రోత్సహిస్తాం. అదేవిధంగా అతి త్వరలోనే చిత్తూరు కార్పొరేషన్కి ఒక 50 ఎలక్ట్రిక్ వాహనాలను కూడా సమకూర్చబోతున్నాం. డోర్ టు డోర్ కలెక్షన్, ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా చెత్తని సేకరించడం కోసం ఒక 50 ఎలక్ట్రిక్ వాహనాలు అతి త్వరలోనే చిత్తూరు కార్పొరేషన్ కూడా రాబోతున్నాయి. అదేవిధంగా సెకండరీ ట్రాన్స్పోర్ట్కి కాంపాక్టర్స్ కూడా చిత్తూరు పట్టణానికి అందించబోతున్నాం. తిరుపతి కొర్లగుంటకు చెందిన బండి వెంకట సుబ్బమ్మ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తమ తిరుపతి అధికార పార్టీకి చెందిన 2 నాయకులు భూమిని కబ్జా చేసినారంటూ మీడియా ముందు వాపోయారు. వివరాల్లోకెళితే తిరుపతి సంజయ్ గాంధీ కాలనీకి చెందిన వెంకట సుబ్బమ్మ కొర్లగుంట మెయిన్ రోడ్ సర్వే నెంబర్ 12లో 90 అంకణాల స్థలంలో ఇల్లు నిర్మించుకుని 50 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నది. ఇటీవల తమ ఇంటిని పునర్నిర్మాణం చేపట్టింది.
తిరుపతి అధికార పార్టీకి చెందిన 2 నాయకులు పోలీసులు తిరుపతి మున్సిపల్ అధికారుల సహాయంతో ఇంటిని నిర్మించుకున్నప్పుడు అడ్డు తగులుతున్నారని, గత 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం చేయలేదని చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వెంకట సుబ్బమ్మ అనే మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సకాలంలో పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారులు నరసింహులు స్వయాన బాధిత మహిళ దగ్గరికి విచ్చేసి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేసింది. మాది టీ అంగిడి, టిఫిన్ అంగిడి అన్ని అదే అయ్యా, మాకు ఆధారం అదే అయ్యా. 50 సంవత్సరాలుగా మేము ఉంటే రేకులు నిందయ్యా కొట్టేసి మేము కట్టుకోలేమనేసి మళ్ళీ ఇప్పుడు పెంచుకుంటా ఉంటే మమ్మల్ని కట్టనీయకుండా 2 సంవత్సరాలుగా ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి, మున్సిపల్ ఆఫీస్కి అయితే 75,000 డబ్బు కూడా కట్టినామయ్యా. చలానా ఇస్తామని చెప్పి ఇప్పుడేమంటున్నారు, నీకు డీకేటీ అన్నారు. డీకేటీ అనేవాళ్ళు మా డబ్బు ఎందుకు కట్టించుకున్నాడు సార్? తుఫాను కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని వివిధ గ్రామాల్లోని గిరిజనుల కష్టాలను అమెజాన్, డొనెట్ కార్డ్ సంస్థల దృష్టికి తీసుకెళ్లడంతో తమ విజ్ఞప్తికి స్పందించి వెంటనే ఆ సంస్థలు అత్యవసర వరద సహాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారని ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు తెలిపారు. రేణిగుంట మండలం గురవరాజుపల్లి గిరిజన కాలనీలోని గిరిజనులు ఇటీవల 10 రోజులు కురిసిన భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి దీన పరిస్థితి చూసి స్పందించిన అమెజాన్, డొనెట్ కార్డ్ సౌజన్యంతో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజు ఆధ్వర్యంలో బియ్యం, దుప్పటి, 10 రకాల నిత్యావసర సరుకులను వరద సహాయంగా సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. గిరిజనులు వారి పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి విద్యాబోధన చెప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా సంస్థ ముఖ్య సలహాదారులు అమ్ములు రాజు, వార్డు మెంబర్ సుబ్బమ్మ, మాజీ వార్డు మెంబర్ నాగమ్మ, సీను, అంగన్వాడీ కార్యకర్త ధరణి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క వారం రోజులు వర్షాన్ని గ్రామాన గిరిజన గ్రామాలను పరిశీలించడం జరిగింది. వాళ్ళు పరామర్శించడం జరిగింది. వాళ్ళ విజ్ఞప్తి మేరకు వారికి ఒక వారం రోజులు సరిపోయినటువంటి బియ్యము, కందిపప్పు, షుగర్, నిత్యావసర వస్తువులు, అలాగనే చలికి ఒక దుప్పటి, నూనె ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ నేనేం చేశానంటే అమెజాన్ కంపెనీ ప్లస్ డొనెట్ కార్డ్ వారికి అడగడం జరిగింది. వారి ద్వారా దాదాపు 700 అడిగితే 500 ప్యాకెట్లు దుప్పట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ సహకారాలతో రేణిగుంట మండలంలోని 8-10 గ్రామాల గిరిజనులకు ఈ యొక్క పప్పు ధాన్యాలు, నిత్యావసర వస్తువులు, దుప్పటి పంపిణీ జరిగింది. నకిలీ మద్యానికి సంబంధించి ప్రధాన నిందితులు జోగి రమేష్ అరెస్టు హర్షణీయమని, ఇందులో మూల కారకుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఆయన చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆఫ్రికాలోని టెమరాన్తో పాటు పలు దేశాలలో జగన్మోహన్ రెడ్డి సోదరులు నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్నారు. దీన్ని గుర్తించిన టెమరాన్ కేబినెట్ మంత్రి ఆయా నకిలీ మద్యం తయారీ కంపెనీలను సీజ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2019 నుండి 2024 వరకు నకిలీ మద్యం ఏరులై పారిందని, ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికే చిన్న అంశాలను తెరపైకి తెచ్చి వైసీపీ శ్రేణులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జోగి రమేష్ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము, ధైర్యం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటూ సవాల్ విసిరారు. ఈ సమావేశంలో చిత్తూరు నగర మేయర్ అముద, తుడా చైర్పర్సన్ కటారి హేమలత, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు తదితరులు పాల్గొన్నారు. అతను చేసినటువంటి ఈ భారీ లిక్కర్ స్కామ్ పైన ఇప్పటికే దర్యాప్తు దాదాపుగా పూర్తిగా వస్తోంది. దాని నుంచి దృష్టి మరల్చాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా వాళ్ళు గతంలో చేసినటువంటి ఈ కల్తీ మద్యం, దానికి సంబంధించినటువంటి తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో జోగి రమేష్ ఆధ్వర్యంలో మళ్ళీ వాటిని ప్రారంభించి ఈ ప్రభుత్వ హయాంలో అదేదో జరుగుతున్నట్టు కుట్రపూరితంగా ఒక కొత్త నాటకానికి తెరలేపారు. కార్తీక మాసం అంటే శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. అందులోనూ సోమవారం శివారాధనకు ఎంతో విశేషమైనది. ఈ నేపథ్యంలో 2వ కార్తీక సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రంలో భక్తుల సందడి నెలకొందని ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు అన్నారు. ఏర్పేడు మండలం గుడిమల్లంలోని ప్రాచీన పరశురామేశ్వర ఆలయంలో 2వ కార్తీక సోమవారం శివనామ స్మరణతో మారుమోగుతోంది.
తెల్లవారుజామున నుంచే భక్తుల రద్దీ మొదలైంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అపురూప శివలింగాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాలే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైనందువలన భక్తులు ఈ యొక్క పురాతన దేవాలయనందు కార్తీక మాసంలో 2వ సోమవారం అయిన అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. ఇక్కడ ఎందుకంటే భక్తులు కూడా ఇక్కడ దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం అనేసి వాళ్ళు భావించి అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన వైద్యశాల భవనాన్ని రవాణా యువజన వ్యవహారాల క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పట్టణంలో ఆ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఆర్టీసీ కార్మికులకు వైద్య సేవలు అందించేదానికి నూతనంగా ఈరోజు డిస్పెన్సరీని కొత్తదాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారు 1,90,00,000 రూపాయలతో అధునాతనమైన సౌకర్యాలతో ఈ డిస్పెన్సరీ, అలాగే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే ఆర్టీసీ సిబ్బంది, అలాగే ఆర్టీసీకి సంబంధించిన అధికారులు అనధికారుల కోసము సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి గెస్ట్ హౌస్ను కూడా సుమారు 4 కోట్ల రూపాయలతో ప్రారంభించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్టీసీని అభివృద్ధి మార్గంలో నడిపించేదానికి ఆర్టీసీ యాజమాన్యం అలాగే రవాణా శాఖ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే తిరుపతిలో 500 కోట్ల రూపాయలు వెచ్చించి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అధునాతనమైన హంగులతో బస్టాండ్ను కూడా అతి త్వరలోనే నిర్మాణం చేపట్టేదానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నా. వైద్య ఆరోగ్య శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న 108 వాహనం నేడు నిరుపయోగంగా ఉండడం పట్ల సిపిఎం నాయకులు నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రకాశం పార్క్ సమీపంలో 108 వాహనాన్ని మూలన ఉంచడం అత్యంత బాధాకరమని, ఎక్కడైనా ప్రమాదం జరిగితే 108కి ఫోన్ చేయడంతో అరక్షణం ఆలస్యం కాకుండా తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని వైద్య సేవలు అందిస్తుందన్న పేరు కాస్త కొద్దిమంది అధికారుల నిర్లక్ష్యంతో కనుమరుగయ్యేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వ్యవహరించడం అత్యంత బాధాకరమని వారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ ఆవరణలో ఉండాల్సిన 108 వాహనం మున్సిపల్ పార్క్ ఆవరణలో మూలన ఉండటం ఏమిటి అని నగరవాసులు అసహనం వ్యక్తం చేశారు. పాడైపోయిన వాహనాలను గుర్తించి నూతన వాహనాలను తీసుకురావడం ద్వారా ప్రమాదం జరిగిన స్థలానికి వేగంగా చేరుకుని చికిత్స అందించేందుకు వీలుగా ఉంటుందన్న విషయాన్ని అధికారులు ఎందుకు గమనించలేకపోతున్నారో ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాధనాన్ని ఇలా వృధా చేయడం పట్ల అనేక 108 సిబ్బంది మరియు ప్రజలు బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి చెత్తకుప్పలో చేరిన 108 వాహనాన్ని తరలించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు. అత్యవసర వైద్యం అందించాల్సిన 108 వాహనాలు అవే అనారోగ్యం పాలైపోయి మూలపడిపోతే దిక్కెవరని నేను అడుగుతున్నా. 6, 1, 2 కాదు, 6 వాహనాలు అక్కడే కేంద్రంగా చేసుకుని అక్కడే ఏదైనా చిన్న రిపేర్లు చేసుకుని నడుస్తున్న పరిస్థితి నుంచి ఈరోజు ఈ మొత్తం కూడా చెత్తలో స్క్రాప్ అయిపోయినాయి. వాటిని అమ్మడమా లేకపోతే వాటిని రిపేర్ చేసి ఉపయోగించడమా ఏదో ఒకటి నిర్ణయం చేయాలి తప్ప నెలల తరబడి ఈరోజు అక్కడ తుప్పు పట్టిపోయి ప్రజా సంపద దుర్వినియోగం అయిపోతా ఉంది. ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే ఇటు ఆరోగ్య శాఖ ఏం చేస్తా ఉంది? ఈరోజు దాన్ని మానిటరింగ్ చేస్తున్న హెల్త్ ఆఫీసర్లు వాళ్ళ యొక్క జోక్యం ఏమైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం సిబ్బందికి వైద్య సేవలు అందించేందుకు వీలుగా నూతన వైద్యశాల భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, తుడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మరియు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కె నారాయణరావు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, ఆర్టీసీ జోనల్ మేనేజర్ జోన్ 4 పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 4.5 కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిస్పెన్సరీస్, గెస్ట్ హౌస్ని ఓపెన్ చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా
ఏపీఎస్ఆర్టీసీ ముందుకెళ్తా ఉంది. ఈరోజు మా చైర్మన్ గారు, మా ఎండీ గారి సమక్షంలో ఇక్కడ చిత్తూరులో కూడా ఇప్పుడు సుమారు 50 లక్షల రూపాయలతో ఆర్టీసీ బస్సు ప్రాంగణంలోనే ఇది ఏర్పాటు చేసుకోవడం, రేపు ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మంచి కోసం ఇక్కడ డిస్పెన్సరీని అధునాత వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తి శ్రద్ధలతో విశ్వేశ్వరలింగ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. రేణిగుంట మండలంలోని గాజులమన్యం పంచాయతీ పరిధిలోని బాలాజీ నగర్లో ఆదివారం నాడు విశ్వేశ్వర లింగ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా బాలాజీ నగర్ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్ణీత శుభ ముహూర్తంలో శివలింగాన్ని శాస్త్రవేత్తంగా ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా కలశ పూజ, యాగశాల పూజ, హోమాలు వంటి అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. రేణిగుంట మండలం గాజులమన్యం పంచాయతీ కేఎల్ఎం హాస్పిటల్ బాలాజీ నగర్ నందు శ్రీ రాధాకృష్ణ మందిరం నందు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ప్రతిష్టాపన ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య ప్రతిష్టాపన చేయడం అయినది. ఈ కార్తీక మాసం నందు శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ప్రతిష్టాపన చేయుట మా గ్రామస్తులకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. విదర్భ, మరఠ్వాడ ప్రాంతాల సమీపంలో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వాయువ్య దిశలో గాలులు వీస్తుండటంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. రేపు మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ కోస్తాలో ఇప్పటికే పలు చోట్ల సాధారణ వర్షాలు పడుతుండగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అటు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మోందా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తుఫాను దెబ్బకు కూరగాయల ధరలు సైతం కొండెక్కాయి. పలు నగరాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్కెట్కు సరుకు తక్కువగా రావడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటి వరకు కిలో 10 రూపాయల ధర ఉన్న టమాటాలు ఇప్పుడు కిలో 50 రూపాయలకు చేరింది. 25 కిలోల బాక్సు 1000 రూపాయలు ధర పలుకుతుంది. ఇంటి ముందుకు వచ్చేసరికి కిలో టమాటా 60 రూపాయలకు పైగానే ధర పలుకుతుంది. మోందా తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాల్లో 171 ఎకరాల్లో కూరగాయ పంటలు నష్టపోయాయి. టమాటాల కొరతతో వ్యాపారులు అనంతపురం, చిత్తూరు, మదనపల్లి, కర్నూలు, డోన్, కర్ణాటక చింతామణి, కోలారు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కార్తీక మాసం కావడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. గతంలో రోజుకు 1200 బాక్సుల కూరగాయలు మార్కెట్కు రాగా ప్రస్తుతం 800 బాక్సులు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. వారం క్రితం టమాటా బాక్స్ ధర 500 రూపాయలు ఉండగా ప్రస్తుతం రెట్టింపు అయిందంటున్నారు. మునక్కాళ్లు దిగుబడి లేకపోవడంతో చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయ్యప్ప భక్తుల అన్నదాన కార్యక్రమాలు పెరగడంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. జిల్లాలో 17,500 ఎకరాల నుంచి 30,000 ఎకరాల వరకు కూరగాయల సాగు చేస్తుంటారు. తుఫాను వల్ల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో టమాటాకు డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. గోరు చిక్కుడు కిలో 25 రూపాయల నుంచి 60 రూపాయలకు పెరిగింది. చిక్కుడు కిలో 80 రూపాయలు, వంకాయ కిలో 70 రూపాయలు, కాకరకాయ కిలో 50 రూపాయలు, బెండకాయ కిలో 40 రూపాయలు, బీరకాయ కిలో 70 రూపాయలు, బీన్స్ కిలో 60 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, కొత్తిమీర 30 రూపాయలు, పుదీనా 80 రూపాయలు పలుకుతుంది. ఆలు కిలో 40 రూపాయలకు చేరింది. ధరలు పెరగడంతో వినియోగదారుడి జేబుపై భారం పడుతుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,24,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,628 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,53,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 159 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శబరిమల బంగారం చోరీ కేసులో మాజీ ఈవో అరెస్టు. బంగారం వివాదంలో ట్విస్ట్.
రెండు రోజులు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షం, వాతావరణ శాఖ హెచ్చరిక. ఎకో టూరిజం గమ్యస్థానంగా పులికాట్, ఫ్లెమింగోల శాశ్వత స్థావరంగా తీర్చిదిద్దుతాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ. మోందా తుఫాను ఎఫెక్ట్, భారీగా పెరిగిన కూరగాయల ధరలు, వినియోగదారుల జేబుకు చిల్లులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణ చర్యలకు సిఫార్సు చేసిన కలెక్టర్లు. టెంపుల్ సిటీలో కుక్కల బెడద, సునకాలపై కరుణ ఏల, నగరపాలక సంస్థ తీరుపై మండిపడుతున్న జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.